వచ్చి ఒక వారం రోజుల పాటు ఇక్కడ స్టే చేయమనండి, లెక్కలు తేలిపోతాయి అంటారు. అటు వీడియో కూడా ఇదే వాటిని తిప్పి మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సోమేష్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అండ్ ఐపీఎల్ మ్యాచ్ల కన్నా ఈ అన్వేష్ అండ్ బయాస్ అనే అది ఒక కాంట్రవర్సీ చాలామందికి అయితే ఆలోచిస్తున్న సబ్జెక్ట్. ఎందుకంటే అంత ఈ కాంట్రవర్సీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. సో ఇప్పుడే నేను ఒక వీడియో అయితే చూశాను. అదేంటంటే 600 కోట్ల స్కామ్ అన్వేష్ అయితే చేస్తున్నాడు. డ్రగ్స్ ద్వారా 600 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ డ్రగ్స్ అన్నీ కూడా బ్రెజిల్ నుంచి ఇటు ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నాడు. అందుకోసమే నేను బ్రెజిల్లో ఉన్నాడని అయితే ఒకటి ఎలిగేషన్ చేశారు. సో అదేవిధంగా ఆ వీడియోలో ఏంటంటే కేవలం 3-4 విషయాలు ఉంటాయి. ఇతను ఏంటంటే ఇండియా ఎందుకు రావడం లేదు, ఇండియా వచ్చి ఒక వారం రోజుల పాటు ఇక్కడ స్టే చేయమనండి, లెక్కలు తేలిపోతాయి అంటున్నారు. న్యూస్ వచ్చింది, వీడికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా అక్కడే స్ట్రక్ అయిపోయినాయి అనమాట. వీడు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసిండు, మరి ఉత్తిగానే దాదాపు 600 కోట్ల పాటు 600 కోట్లు డ్రగ్స్ డీల్ అయితే సెట్ చేసుకున్నారు. అందుకే బ్రెజిల్లోనే సంథింగ్ అదొక పబ్ చెప్పారు కదా, అక్కడైతే ఈ నా అన్వేషణ అయితే స్టే చేస్తున్నాడు. అక్కడ దగ్గరలోనే తిరుగుతున్నాడు అనే విషయం అయితే చెప్తున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే దాదాపు బ్రెజిల్లో 3 మాసాల పాటు ఉన్నాడు. ఎటువంటి వీడియోస్ చేయకుండా అంతకాలం పాటు ఎవరు కూడా ఉండరు. అది కూడా మంచి స్వింగ్లో ఛానల్ ఉన్నప్పుడు ఇలాగ ఎందుకు ఆపాడు అనే విషయాలు, ఈ 5 విషయాల మీదే అతను ఆ 10 నిమిషాల పాటు వీడియో కూడా ఇదే వాటిని తిప్పి మాట్లాడాడు. సో ఇందులో నిజమైన విషయం ఒకసారి మనం అయితే మాట్లాడుకుందాం. సో మొదటి విషయం, ఆయన ఇండియా ఎందుకు రావడం లేదు. ఆయన చాలా వీడియోలో వచ్చి చెప్పారు, నేను ప్రపంచం మొత్తం తిరగాలి అనుకుంటున్నాను. సో కాబట్టే అన్నీ తిరిగి చివరాఖరికి ఎవరెస్ట్ ఎక్కి చివరాఖరికి అది ఎక్కి దాని యొక్క ఘన సాధించిన తర్వాతే ఇండియా వస్తానని 1-2 వీడియోలు అయితే తను చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయమే సోదరా, మీరైతే దానికి మిస్లీడ్ అయితే చేస్తున్నారని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ విషయం ఏంటంటే 600 కోట్ల డ్రగ్స్ డీల్లో దీనికి సంబంధం ఉన్నది అని అంటున్నారు. ఇతను బ్రెజిల్లో ఉన్నంత మాత్రాన అది అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ వైజాగ్లో కూడా సముద్రం ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తున్నవన్నీ కూడాను ఇతని ద్వారానే పంపిస్తున్న మాట అయితే తప్పు. అండ్ ఎవరో అరెస్ట్ అయ్యారని అంటున్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా బ్రెజిల్లో ఇతనికి ఆ డ్రగ్స్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇప్పుడు దాదాపు ఎవరో దొరికారని అంటున్నారు. దొరికిన వాళ్ళు ఎవరైనా ఇతని పేరు చెప్తే ఇతను అంత ప్రశాంతంగా బ్రెజిల్ దేశంలో తిరిగేవాడా? తిరగడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు ఇది మీరు చేస్తుంది కేవలం ఎలిగేషన్. అతని దగ్గర నుంచి శాశ్వతంగా కాదు కానీ కొంతవరకు తప్పించుకోవడానికి కోసమే, టాపిక్ డైవర్ట్ చేయడం కోసమనేసి ఇటువంటి ఎలిగేషన్ చెప్తున్నారు అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ విషయం ఏంటంటే అతను ఇండియాకి వచ్చి అయితే రకరకాల కేసులు ఉన్నాయి అనేసి మీరైతే ఎలిగేట్ చేశారు. ఏదైతే వాస్తవమే, అతని మీద చాలామంది కేసులు అయితే పెట్టారు. అవి చాలా ఇదివరకు జరిగిన కాంట్రవర్సీల్లో మనం విన్న విషయాలు కాబట్టి అతను వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా చేయాలనేది అతను లీగల్గా ప్రొసీడ్ అవుతాడు. దానికి సంబంధించి 600 స్కామ్లో మీరేదో బయటికి తీసినట్టుగా మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ ప్రూఫ్ చూపించట్లేదు. మీరు పెద్ద సమస్య ఏంటంటే ఇదిగో ప్రూఫ్, ఇదిగో అక్కడ ఉన్నారు, ఇదిగో తీసుకుంటున్నాడు, ఇలా వెళ్తున్నాడు అని. ఆయన ఒక షార్ట్స్లో ఏంటంటే డ్రగ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి దాన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక వీడియో అయితే చేశాడు. ఇది ఎలా చేయగలి, ఎలా నవ్వాలి అనేసి. సో దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే డ్రగ్స్ని యూట్యూబ్ కూడా ప్రమోట్ అయితే చేయదు కాబట్టి ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా అతను డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవం అయితే ఆ మత్తులో ఆ మనిషి ఉండిపోతారు కానీ ఈ వీడియోలు లేదా ఈ కాంట్రవర్సీలు ఈ చెత్త విషయం మాట్లాడే అవకాశం అయితే లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. సో అన్వేష్ ఏం చెప్తున్నాడు, మీరు పిల్లలకి బైక్స్ ఇచ్చి లేదా సైకిల్స్ ఇచ్చి లేదా కేటీఎం బైక్స్, సైకిల్స్, ఐఫోన్స్ అండ్ 500 గివేవేస్ ఇచ్చి వాళ్ళని బెట్టింగ్ యాప్స్ వైపు బలవంతంగా లేకపోతే ప్రోద్బలంతో ఏమీ అవ్వదు, డబ్బులు గెలుచుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక మ్యూట్లో పెట్టి మీరు వాళ్ళందరినీ కూడా సైడ్ ట్రాక్లో తీసుకుని వెళ్తున్నారు అని అయితే అతనైతే ఎలిగేషన్ చేస్తున్నారు. సో దానికి ప్రూఫ్స్ ఎదురుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మీ వీడియోలో చాలా సందర్భాలు చెప్పారు, మీకోసమే ఈ 4 ఐఫోన్లు ఎదురు చూస్తున్నాయి, ఈ బైక్ నేను గివేవే కింద ఇచ్చేసాను అని చాలా వీడియోలు అయితే మీరే చెప్పారు, మీరే చూపించారు. సో ఇంత బాగా బ్లాక్ అయిపోయిన తర్వాత మీరేంటంటే దాన్ని సైడ్ ట్రాక్ చేసుకోవడం కోసమని ఈ డ్రగ్స్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకేమో హైజాక్ అనో ఈ ఇరాన్ మీద ఇరాక్ కూడా మధ్యలో ఇతను ఏదో రాయబారి నడిపోయిన మాత్రం ఇంకా చెప్పలేదు. అదొకటే ఆనందించాల్సిన విషయం అనేది చెప్పాలి. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఏమీ తప్పుపడడానికి అయితే లేదు, ఎందుకంటే అది మీ ఇష్టం. ఎవరైనా ఏదో మాట్లాడచ్చు అనేసి మీరు ఏటు పడితే అది మాట్లాడడం కన్నా ఒక ప్రూఫ్
పట్టుకొని మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే బ్రదర్. మీరు ఏదైనా తను తప్పు చేస్తే ఎవరు కూడా అంత పతితులు కాదు, పత్తి గింజలు కాదు అని మన బ్రదర్ చెప్పినట్టుగా, ఒకవేళ అతను ఏదైనా తప్పు చేస్తే దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని ప్రూఫ్ చూపిస్తూ చెప్తే ఖచ్చితంగా అతనికి సంబంధించి ఏ శిక్ష పడాలో భవిష్యత్తులో అదే పడుతుంది. దానికోసమని అడదడమైన ఎలిగేషన్స్, పనికిరాని ఎలిగేషన్లు తీసుకొచ్చి మ్యాటర్ డైవర్ట్ అయితే చేయకండి. సో అతను చెప్పేది ఏంటి, కేవలం బెట్టింగ్ యాప్స్ ఆపేసి యూట్యూబ్లో కష్టపడండి, దాంతో వచ్చిన డబ్బులతోనే మీరు ట్రావెలింగ్ అయితే చేయండి అని అయితే చెప్పాడు. సో మంచి మంచి యాప్స్, మంచి మంచి విషయాలను ప్రమోట్ చేసేది సరిపోతుంది కదా. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ ఈ వీటిని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే బల్క్ అమౌంట్ వస్తుంది అనేది మీ యొక్క ఉద్దేశం. కానీ మిగతా వాళ్ళు చేస్తున్నారు, నేను చేయడం లేదన్న ఒక విషయం అయితే మీరు సమర్థించుకుంటున్న విషయం. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా గివ్ అవేస్ ఇస్తున్నారా లేదా ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.